రండి అంకుల్ రండి. ఆంటీ కూర్చోండి. బాగున్నారా? అందరూ బాగున్నారా? బిజినెస్ ఎలా నడుస్తుంది అంకుల్? ప్రాఫిట్స్ అవి బాగా వస్తున్నాయా? మంత్లీ ఎంత సంపాదిస్తారు? అయ్యో అంతేనా? మన ఇంటి పక్కన ఒక అంకుల్ ఉన్నారు కదా, ఆయన మీకు తెలుసు. ఆయన నెలకి 70,000 సంపాదిస్తారు. అంటే ఆయనకి మీకు పెద్ద ఏజ్ గ్యాప్ ఏం లేదనుకోండి. ఆయన ఇంకా యూట్యూబ్లో షార్ట్స్ పెడతారు, వీడియోస్ కూడా చేస్తారు ఆయన. లింక్ పంపిస్తాను, ఆయన ఏం చేస్తారో లింక్ పంపిస్తాను, మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. మీరు కూడా చేయొచ్చు అట్లా, మంచిగా డబ్బులు వస్తాయి యూట్యూబ్లో ఫేమస్ అయితే. నేను నేర్చుకోవాలి అంకుల్. అంటే ఐ మీన్ ఈ ఏజ్లో ఖచ్చితంగా నేర్చుకోవాలి కదా. అంటే మీరు అంటే మా జనరేషన్లో మేము ఇలా రెడ్ బ్లూ గ్రీన్ ఇట్లాంటి శారీస్ కట్టుకునే వాళ్ళం కాదండి. మాకు వైట్స్ పేస్టల్ కలర్స్ ఇట్లా మంచిగా ఉంటుండే. అది అప్పుడు ట్రెండ్, ఇప్పుడు కూడా నడుస్తుంది. బట్ మీకు ట్రెండ్ తెలియదు అనుకుంటా. అసలు కళ్ళు జిగేలు అంటున్నాయంటే అసలు. సరిదాడి తెలుసు కదా మీకు, వాళ్ళు రీసెంట్గా ఫారెన్ ట్రిప్ వేశారంట. మరి మీరేంటి ఫారెన్ ట్రిప్స్ అవి ఏం వేయరా? ఎలా అంటే టైం పోతే మళ్ళీ రాదు కదా. ఇప్పుడే అన్ని అయిపోవాలి, ఇప్పుడే అన్ని ఫారెన్ ట్రిప్స్ అన్ని వేసేయాలి. ఇంత డల్గా ఉంటే ఎట్లా అంటే మీరు కూడా అంకుల్కి చెప్పండి కొంచెం. మన శర్మ అంకుల్ అయితే 3 ప్రాపర్టీస్ తీసుకున్నారంట. మీ సంగతి ఏంటి? మీరు ఒక ఇల్లుకైనా చూసారా ల్యాండ్ లాంటిది లేదా? ఓ, చూసుకోవాలి అంకుల్, ఎందుకంటే టైం అయిపోతుంది కదా అంకుల్. టైం అయిపోతే మళ్ళీ రాదు. అన్నీ ఏ టైంకి చేయాల్సింది ఆ టైంకే చేయాలి. మీరు ఇంత బిందాస్గా ఉన్నారు, అదేంటో మరి. మేము మా అంకుల్ అది ఇది అని బయట చెప్పుకొని తిరుగుతాం మేము. ఇలా ఉండకూడదు, కష్టమే ఇట్లుంటే. సరే అంకుల్, సరే వెళ్ళరండి వెళ్ళరండి.